నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అందుబాటులోకి టిమ్స్ ఆసుపత్రి సేవలు రేపు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఏపీలో సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంక్స్ ప్రారంభం 6 క్లస్టర్లను వర్చువల్గా ప్రారంభించిన పవన్. కాంగ్రెస్ ఇచ్చిన ఉద్యోగాలపై చర్చకు సిద్ధం. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్. ఏపీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు టూర్ ఖరారు. రేపటి నుంచి పర్యటించనున్న నితిన్ నవీన్. తెలంగాణలో భారీ వర్షాలకు అవకాశం. అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. బుల్టెన్లో బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. కాంగ్రెస్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల దుమారం కొనసాగుతోంది. ఎమ్మెల్యేలు నియంత్రణతో మాట్లాడాలని సీఎం సూచనలు చేస్తున్న వేళ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించారు. రాజగోపాల్ రెడ్డి మాటలు తప్పేమీ లేదని పేర్కొంటూనే అధికారుల అవినీతి కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని అన్నారు. కమిషన్ల కోసం కొందరు అధికారులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. దీంతో రోజుకో ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ లో చర్చకు దారితీస్తున్నాయి. ఎమ్మెల్యేల వ్యాఖ్యల వెనుక పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల దుమారం కొనసాగుతుంది. ఎమ్మెల్యేలు నియంత్రణతో మాట్లాడాలని సీఎం సూచనలు చేస్తున్న వేళ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించారు. రాజగోపాల్ రెడ్డి మాటల్లో తప్పేమీ లేదని పేర్కొంటూనే అధికారుల అవినీతి కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు. కమిషన్ల కోసం అందరూ అధికారులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. దీంతో రోజుకో ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ లో చర్చకు దారితీస్తున్నాయి. ఎమ్మెల్యేల వ్యాఖ్యల వెనుక పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, కాంగ్రెస్ పార్టీలో అయితే రోజుకొక అంతర్గత విభేదాలు అయితే బయటపడుతున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ లో రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపైనే రాజకీయంగా అటు తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. అటు అధికార కాంగ్రెస్ పార్టీలో కూడా ఇదే అంశం పైన కూడా చర్చించుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతున్నది. అయితే ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి ఏదైతే ఒక రవీంద్ర భారతిలో ఒక కార్యక్రమంలో తను చేసిన వ్యాఖ్యలు పార్టీని ఇబ్బందులకు గురి చేసే విధంగా తను వ్యాఖ్యలు చేశారు. తనకి అధికార పార్టీలో అంటే తెలంగాణ వచ్చి ఇంకా ఎవరి పాలైందో కూడా అర్థమవుతలేదు అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా పార్టీలో అధికారంలో ఉండి కోట్లు కోట్లు డబ్బులు సంపాదించుకుంటున్నారు తప్ప పేదలకు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో
కండిషన్లు పెట్టడం పైన రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కావచ్చు తీవ్ర దుమారాన్ని లేపాయి. దీంతో అటు కాంగ్రెస్ పార్టీలో టీపీసీసీ చీఫ్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడుతూ పార్టీ లైన్, పార్టీ సిస్టమేటిక్, పార్టీ లైన్ లో దాటి అంటే పార్టీ లైన్ దాటి ఎవరైతే ఇలా వ్యాఖ్యలు చేస్తారో వాళ్ళపైన పార్టీ క్రమశిక్షణ చర్యలు కూడా ఉంటాయి అంటూ మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించాడు. రాజగోపాల్ రెడ్డి తను అత్యంత ఆప్తుడైన కాంగ్రెస్ పార్టీలో కీలక నేత అయినా ఏది ఏమైనప్పటికీ పార్టీకంటూ ఒక సిస్టమేటిక్, ఒక లైన్, ఒక పద్ధతి ఉంటుంది. ఆ లైన్ దాటి ఎవరైతే మాట్లాడతారో వాళ్ళపైన ఖచ్చితంగా అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాము, దాని తర్వాత తనకు నోటీసులు ఇస్తారా, క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా అనేది మాత్రం పార్టీ ఆలోచిస్తుంది అంటూ నోటికి అంటే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం సబబు కాదు. ఇండైరెక్ట్ గా పరోక్షంగా మంత్రుల పైన, ముఖ్యమంత్రి పైన తను చేసిన వ్యాఖ్యల పట్ల మాత్రం మహేష్ కుమార్ గౌడ్ ఒకనొక సందర్భంలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదే అంశం పైన కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మరొక మారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్లో తప్పేముంది, రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదు అంటూ అనిరుద్ రెడ్డి సపోర్ట్ గా మాట్లాడడం మరొకసారి రాజకీయాల్లో అటు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలో మాత్రం ఇదొక చర్చనీయాంశంగా మారింది. తను కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్ రెడ్డి ఒక అగ్నిపర్వతం, అనుకున్నది అన్నట్టుగానే అగ్నిపర్వతం పగిలితే ఎలా వస్తుందో అలా మాట్లాడుతాడు రాజగోపాల్ రెడ్డి ఉన్నట్లుగా. రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేముంది, కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రావాలి, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధాని లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో మంచి పేరు రావాలి, ఇలా అవినీతి పరులు తెలంగాణలో అంటే మంత్రులు కూడా సంపాదించుకుంటున్నారు అడ్డగోలుగా అనే ఏదైతే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశాడో దాన్ని సమర్థిస్తూనే అనిరుద్ రెడ్డి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో కొంత కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అంటూ కూడా పేద ప్రజలకు న్యాయం జరగడం లేదు, మంత్రులు కొంతమంది కాంట్రాక్టర్లకు వాళ్ళకు మాత్రమే అడ్డగోలుగా దోసిపెడుతున్నారు అనే విధంగా అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల కూడా మరొకసారి కాంగ్రెస్ పార్టీలో అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అంటే ఇది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఎవరైనా పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దు, పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళు మాట్లాడొద్దు, అది కూడా మీడియా ముందు నోటికి వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, పార్టీని ఇరకాటంలో పెట్టడమే. మరొకసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ పార్టీకి నష్టం వాటిల్లే విధంగా ఎక్కడ పడితే అక్కడ ఎమ్మెల్యేలు నోటుకొచ్చిన విధంగా పార్టీ మంత్రుల పైన, పార్టీ ప్రభుత్వం పైన నోటికొచ్చినట్టుగా మాట్లాడడం వల్ల పార్టీ ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి, ప్రజల్లో చులకనయ్యే పరిస్థితి ఉంది అంటూ కూడా పదే పదే వాళ్ళు అనేక మార్లు ఎమ్మెల్యేలని తమ వ్యక్తిగత ఎజెండాతో మాట్లాడొద్దు, పార్టీ లైన్ లో ఉండాలి అని పదే పదే చెప్పినా కూడా వాళ్ళు తిరిగి ఇదే విధంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలే మాట్లాడడంతో కొంత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అంటే గతంలోనే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే తను కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారో తను కూడా మంత్రుల పైన వ్యాఖ్యలు చేశారు, కనీసం ఫోన్లు ఎత్తారు, సీఎం ఇచ్చిన మాట తప్పారు, 100 కోట్లు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇస్తామని చెప్పేసి 30 కోట్లు చేతులు దులుపుకున్నారని కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ వ్యాఖ్యలు ఆ దుమారం మరొక ముందే మరొక మారు సొంత పార్టీ ఎమ్మెల్యేలు అటు రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనబడుతున్నది. థ్యాంక్ యూ శేఖర్. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఇటీవలే కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన ఆపరేషన్ నుంచి కోలుకొని ఇటీవలే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఈ క్రమంలోనే రాజమండ్రిలో ఇటీవల తలపెట్టిన కార్యక్రమాన్ని అనారోగ్య కారణాల వల్ల మధ్యలోనే ముగించుకొని ఆయన హైదరాబాద్కు చేరుకున్నారు. ప్రస్తుతం జ్వరంతో తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో వైద్యులు ఆయనకు తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అలాగే ఇటీవల చేసిన భుజం శస్త్రచికిత్సకు సంబంధించి పాటించాల్సిన ఫిజియోథెరపీ వ్యాయామాలు, ఇతర జాగ్రత్తలపై ప్రత్యేక వైద్యులు పలు సూచనలు అందించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఇటీవలే కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయన ఆపరేషన్ నుంచి కోలుకొని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే రాజమండ్రిలో ఇటీవల తలపెట్టిన కార్యక్రమాన్ని అనారోగ్య కారణాల వల్ల మధ్యలోనే ముగించుకుని ఆయన హైదరాబాద్కు చేరుకున్నారు. ప్రస్తుతం జ్వరంతో తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో వైద్యులు ఆయనకు తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అలాగే ఇటీవల చేసిన భుజం శస్త్రచికిత్సకు సంబంధించి పాటించాల్సిన ఫిజియోథెరపీ వ్యాయామాలు, ఇతర జాగ్రత్తలపై ప్రత్యేక వైద్యులు పలు సూచనలు అందించారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి ఎలాగా ఉంది? నిన్న ఎట్ హోమ్ కార్యక్రమానికి కూడా హాజరు కాలేకపోయారు. డీటెయిల్స్ ఏంటి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న స్వల్ప అస్వస్థతకు గురి కావడం జరిగింది. అంటే జ్వరం ఉన్న నేపథ్యంలో గవర్నర్ ఇస్తున్నటువంటి ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరు కాలేదు. రాజమండ్రి నుంచి ఏదైతే కాకినాడ నుంచి అటే హైదరాబాద్ ప్రయాణమై వెళ్ళటం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే చేతికి సర్జరీ చేసిన తర్వాత సరైన విశ్రాంతి తీసుకోకపోవడంతో ఇబ్బంది కలిగిందంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసినట్లయితే నిన్న స్వతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న తర్వాత అక్కడి నుంచి సాయంత్రం ఎట్ హోమ్ ప్రోగ్రామ్ కి హాజరు కావాల్సి ఉంది. కానీ సాయంత్రం 3:30-4 గంటలకే తీవ్ర జ్వరంతో ఉండట్టు, ఆ జ్వరం కారణంగా హైదరాబాద్ వెళ్తున్నట్లు కూడా పత్రిక జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఆ పర్యటన మధ్యలోనే ముగించుకొని హైదరాబాద్ వెళ్ళటము, రెస్ట్ తీసుకోవడం జరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక గత 2 నెలల నుంచి చూస్తే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వైద్య పరీక్షల తర్వాత చేతికి సర్జరీ చేయించుకున్న తర్వాత విశ్రాంతి అవసరం అంటూ కూడా డాక్టర్లు సూచించారు. కానీ డాక్టర్లు సూచించిన దాని ప్రకారం విశ్రాంతి తీసుకోకుండా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని కూడా జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే నిన్న స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న తర్వాత జ్వరం కారణంతో ఆయన విశ్రాంతి తీసుకోవడం కోసం హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. అలానే ముఖ్యంగా చూసుకుంటే గనక ఏదైతే సర్జరీ జరిగిందో దాని కారణంగా విశ్రాంతి లేకపోవడం వల్లే అవన్నీ చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరు కాకుండా హైదరాబాద్ వెళ్ళటము, రెస్ట్ తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. మరలా రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా కారా అనేది కూడా సస్పెన్స్ గా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే డిప్యూటీ సీఎం ఏదైతే అనారోగ్యం కారణం ఏదైతే ఉందో దాన్ని జనసేన పార్టీ కార్యకర్తల అభిమానులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తమ అధినేత సరిపోయినంత విశ్రాంతి తీసుకొని తమకు అందుబాటులో రావాలని కోరుకున్న పరిస్థితి కనుక ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.
బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారైంది. ఆగస్టు 17 నుంచి 21 వరకు 5 రోజుల పాటు ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆగస్టు 17 సాయంత్రం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అనంతరం విశాఖలో బీజేపీ నేతలు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు. ఆగస్టు 18 ఉదయం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని నితిన్ నబీన్ దర్శించుకోనున్నారు. అనంతరం విశాఖలో జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, రాష్ట్ర పదాధికారులతో సమావేశం కానున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారైంది. ఆగస్టు 17 నుంచి 21 వరకు 5 రోజుల పాటు ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఆగస్టు 17 సాయంత్రం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అనంతరం విశాఖలో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు. ఆగస్టు 18 ఉదయం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని నితిన్ నబీన్ దర్శించుకోనున్నారు. అనంతరం విశాఖలో జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, రాష్ట్ర పదాధికారులతో సమావేశం కానున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి. గుడ్ మార్నింగ్ విజయ. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విశాఖలో 5 రోజుల పాటు పర్యటించనున్నారు. జాతీయ అధ్యక్షుడు నితిన్ ఈ నెల 17వ తేదీ సాయంత్రం విశాఖ వస్తున్నారు. తొలిసారి జాతీయ అధ్యక్షుని హోదాలో విశాఖ వస్తున్న నితిన్ కు బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, విశాఖ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు నేతృత్వంలో ఈ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. న్యూఢిల్లీ నుంచి అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంకి ఆయన నితిన్ రానున్నారు. అక్కడి నుంచి విశాఖ చేరుకొని రాత్రి హోటల్లో ఆయన బస చేస్తారు. 18వ తేదీ ఉదయం సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామిని నితిన్ దర్శించుకుంటారు. అక్కడి నుంచి మధురవాడలోని వి కన్వెన్షన్ లో పార్టీ జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, రాష్ట్ర పదాధికారులతో ఆయన సమావేశం అవుతారు. స్థానిక కేడర్ కూడా ఆయన దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే 27 ఏళ్ల తర్వాత జాతీయ అధ్యక్షుడు బీజేపీ పదాధికారులతో సమావేశం కావడం ఇక్కడ విశేషం. అదేవిధంగా ఈ సమకాలీన అంశాలు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా ఆయన ప్రధానంగా చర్చించనున్నారు. అయితే ఇదే సమయంలోని గుడిలోవలో జరిగే జాతీయ స్థాయిలో ఇది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ బైఠక్ సమన్వయ సమావేశం కూడా ఆయన సమావేశంలో కూడా ఆయన పాల్గొన్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో, అంటే 19 నుంచి 21 జరిగే ఈ సమావేశాల్లో తొలి రోజు సమావేశంలోని నితిన్ పాల్గొంటారు. దీంట్లోని ఆర్ఎస్ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ భగవత్, దత్తాత్రేయ, తర్వాత అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేద్కర్ కూడా సీనియర్ నాయకులతో పాటు బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, భారత విద్యార్థి పరిషత్ సహా 32 సంఘ పరివార సంస్థలు కూడా పాల్గొంటున్నాయి. అయితే ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలతో పాటు బీజేపీ కీలక నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. దేశంలో సమకాలీన సామాజిక అంశాలు, జాతీయ ప్రయోజనాలు, యువతను ప్రభావితం చేసే అంశాలు, వారిలో అవగాహన కల్పించడం, నాశాముక్తి, తర్వాత వివిధ అనుబంధ సంస్థల మధ్య పరస్పర సమన్వయం, సహకారాన్ని మరింత మెరుగుపరుచుకోవడం తదితర ప్రధాన అంశాల్లోని ఈ ఆర్ఎస్ఎస్ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ ఈశ్వర్.
హైదరాబాద్ పాత బస్తీలోని భవానీనగర్ రైన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు చబుతర మిషన్ నిర్వహించారు. భవానీనగర్ పరిధిలో చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో మొత్తం 8 వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. వీటిలో 6 వాహనాలకు నెంబర్ ప్లేట్లు లేవని పోలీసులు గుర్తించారు. మరో 2 వాహనాలను పూర్తి వివరాల పరిశీలన కోసం పోలీస్ స్టేషన్కు తరలించారు. తనిఖీలో 3 చిన్న కత్తులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని భవానీనగర్ ఇన్స్పెక్టర్ ప్రజలకు సూచించారు. అత్యవసర పరిస్థితిలో 112కు డయల్ చేయాలని కోరారు. సిపి సార్ ఆదేశాల మేరకు మరియు చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ప్రభాకర్ సార్ ఆదేశాల మేరకు తిరిగి చపుత్ర ఆపరేషన్ అనేది ప్రారంభించడం జరిగింది. ప్రతిరోజు రాత్రి 1:15 నుంచి 2:30 వరకు ఈ ఆపరేషన్ అనేది జరుగుతున్నది. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మా పోలీస్ స్టేషన్ భవానీ నగర్ యందు ఈ నషమన్ నగర్లో, సిద్దిక్ నగర్లో, సింధీ నగర్లో మురాద్ మహల్ రోడ్ అండ్ అదర్స్ ఏరియా మొత్తం కూడా ఈరోజు ఈ చబుత్ర ఆపరేషన్ అనేది చేయడం జరిగింది. ఇందులో భాగంగా మేము అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ 1 గంట తర్వాత ఈ రోడ్ల మీద కూర్చోవటం ఉండటం అనేది చేయొద్దని కోరుకుంటున్నాము. ఈ అన్నెసెసరీగా న్యూసెన్స్ సమస్యలు అనేవి ఏర్పడటం జరుగుతాయి. ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే భవానీ నగర్ లిమిట్స్లో ఎవరైనా గాంజా అమ్మినట్లయితే అండ్ డ్రగ్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇలాంటి మత్తు పదార్థాలు మనకు హాని చేసే అటువంటి మత్తు పదార్థాలు ఎవరైనా అమ్మినా కానీ కొన్నా కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇమీడియట్లీ మా పోలీస్ వాళ్ళకు చెప్పాలని కోరుకుంటున్నాము. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. హైదరాబాద్ పాత బస్తీలో పోలీసులు అయితే చబుత్ర మిషన్ అయితే నిర్వహించారు. భవానీ నగర్ రైన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక తనిఖీలు అయితే చేపట్టారు. రాత్రి వేళలో అనుమానాస్పదంగా స్పందించే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాహనాలపై పోలీసులు అయితే ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఇటు భవానీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 8 వాహనాలు అయితే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. వీటిలో 6 వాహనాలకు నెంబర్ ప్లేట్లు లేకపోవడం కూడా గుర్తించారు. మరో 2 వాహనాలు పూర్తి వివరాలు పత్రాలు పరిశీలించేందుకు పోలీసులు అయితే స్టేషన్ కు తరలించారు. ఇటు తనిఖీల సందర్భంగా 3 చిన్న కత్తులను కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది వాహనాల తనిఖీల్లో పాటు అనుమానాస్పద వ్యక్తులకు కూడా కదలికలపైన కూడా పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు. ఇటు పాత బస్తీల్లో శాంతి భద్రతల పరిరక్షణ నేత్రంలో నిర్ణయం భాగంగానే ఈ యొక్క ప్రత్యేక తనిఖీలు అయితే నిర్వహిస్తున్నట్టు కూడా పోలీసులు అయితే తెలిపారు. ఇటు నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపడం, అనుమానాస్పదంగా సంచరించడం వంటి అంశాలపైన అయితే పోలీసులు ప్రత్యేక దృష్టి సాధించారు. అయితే అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే ప్రజలు వెంటనే పోలీసులకైతే సమాచారం ఇవ్వాలంటూ కూడా భవానీనగర్ ఇన్స్పెక్టర్ అయితే సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే 112కి అయితే డైల్ చేయాలని కూడా ప్రజలకైతే విజ్ఞప్తి చేస్తారు. ఇటు పాత బస్తీల్లో నేరాలు అరికట్టేందుకంటే ఇట్లాంటి తనిఖీలు అయితే మరింత ముమ్మరం చేస్తారని కూడా పోలీసులు అయితే స్పష్టం చేస్తారు. మనం చూసినట్టయితే అది ఈ సంవత్సరం జనవరిలో పెట్టిన ఈ యొక్క ఆపరేషన్ చబుత్ర అనేది చాలా వేగవంతంగా అయితే నడుస్తుంది. ఎవరైతే ఈ ఓల్డ్ సిటీ ఆ ఏరియాలలో ఎవరైతే ఈ రాత్రిపూట కత్తులు కటార్లు పట్టుకొని తిరగడం కానీ, ఇటు గాంజా అమ్మేవారు కానీ, ఇటు గాంజా కొనుక్కునేవారు కానీ, ఎవరైతే రోడ్లపైన అర్ధరాత్రి తిరుగుతారో వీరందరిపైన కూడా పోలీసులు అయితే గట్టి నిఘానే పెట్టారని కూడా మనం చెప్పొచ్చు. వీరందరినీ కూడా పోలీసులు అయితే పట్టుకొని దాని తగ్గ యాక్షన్ కూడా తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ శివ. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తోంది.
ఎర్రవారిపాలెం చంద్రగిరి మండలాల్లో సుమారు 30 ఏనుగులు సంచరిస్తున్నాయి. మూలపల్లి గ్రామంలో పంట పొలాలపై దాడి చేసిన ఏనుగులు కొబ్బరి, వరి, టమోటా, పసుగ్రాసం పంటలను ధ్వంసం చేశాయి. మూలపల్లి చెరువులో ఏనుగుల గుంపు తిష్టవేయడంతో అటవీ శాఖ అప్రమత్తమైంది. ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరలించేందుకు చర్యలు చేపట్టింది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తోంది. ఎర్రవారిపాలెం చంద్రగిరి మండలాల్లో సుమారు 30 ఏనుగులు సంచరిస్తున్నాయి. మూలపల్లి గ్రామంలో పంట పొలాలపై దాడి చేసిన ఏనుగులు కొబ్బరి, వరి, టమోటా, పసుగ్రాసం పంటలను ధ్వంసం చేశాయి. మూలపల్లి చెరువులో ఏనుగుల గుంపు తిష్టవేయడంతో అటవీ శాఖ అప్రమత్తమైంది. ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరలించేందుకు చర్యలు చేపట్టింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయజీరామ్ అందిస్తారు. జయజీరామ్, చెప్పండి, ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరలించడానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? థ్యాంక్ యూ విద్య. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే 66 మండలాలు అయితే ఉన్నాయి. ఈ 66 మండలాల్లో కూడా ఎక్కువగా కూడా పడమటి మండలాల్లో ఈ యొక్క ఏనుగులు విపరీతమైనటువంటి తిష్ట వేశాయి. తిష్ట వేసి అక్కడ ఉన్నటువంటి రైతుల పంట పొలాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా కూడా ధ్వంసం చేసేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అంటే నిన్నటి దినం మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క చంద్రగిరి నియోజకవర్గంలో కూడా దాదాపు 30 ఏనుగుల గుంపు అయితే సంచరించింది. ఈ ఎర్రవారిపాలెం చంద్రగిరి మండలాల్లో కూడా ఈ ఏనుగులు ఉన్నట్టు అక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు ఇప్పటికే కూడా పూర్తిగా కూడా గుర్తించారు. ఈ యొక్క మూలపల్లి గ్రామంలో ఉన్నటువంటి పంట పొలాలపై ఏనుగుల గుంపు ఏదైతే ఉందో పూర్తిగా కూడా దాడి చేసింది. కొబ్బరి, వరి, టమోటా, పశుగ్రాసం పంటలను పూర్తిగా కూడా ధ్వంసం చేసి నేలమట్టం అడ్డుగా వచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారు, గతంలో చాలా మంది అన్నదాతలు ఈ యొక్క ఏనుగుల ఆ దాడిలో కూడా మృతి చెందినట్టు కూడా మనకు తెల్లమవుతుంది. అయితే తాజాగా మనం చూసుకున్నట్టయితే ఈ ఏనుగులు ఏదైతే దాడి చేశాయో వాటిని అడ్డుకునేటువంటి ఆ క్రమంలో కూడా కేశవరెడ్డి అనేటువంటి ఓ రైతుకి పూర్తిగా కూడా గాయాలలే, అంటే చేయి విరిగి కూడా చికిత్స పొందుతూ ఉన్నాడు. ఈ యొక్క మూలపల్లి యొక్క ఏనుగులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా ఆ ఏనుగుల వద్దకు ఎవరు కూడా రైతులు వెళ్ళొద్దనేటువంటిది ఈ యొక్క ఎవరైతే ఉన్నారో పూర్తి నిలుపు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. అటువైపుగా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. ఏనుగులు ఎక్కడైతే సంచరిస్తూ ఉన్నాయో అటువైపుగా ఉన్నటువంటి అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్నటువంటి పంట పొలాలు ఏవైతే ఉన్నాయో అటు పక్కకు పూర్తిగా కూడా వెళ్ళొద్దని, రాత్రి వేళల్లో అసలు పంటల వద్ద కాపలా ఉండొద్దనేటువంటి హెచ్చరికలు ఇప్పటికీ కూడా ఫారెస్ట్ అధికారులు కావచ్చు, ఫారెస్ట్ సిబ్బంది హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. కరెక్ట్ గా ఒక 6 నెలల క్రితం మనం చూసుకున్నట్టయితే సీఎం చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి శేషాపురం గ్రామం ఏదైతే ఉందో దాని పక్కన ఉన్నటువంటి వాళ్ళ బంధువుల అబ్బాయిని రాకేష్ నాయుడు అనేటువంటి యువకుని కూడా ఏనుగులు తొక్కి చంపింది ఘటన కూడా జరిగింది. అంటే ఇలాంటి ఘటనలు నిత్య కృత్యాలు అవుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతూనే ఉంది. కానీ ఏనుగులు ఏమాత్రం కూడా తన యొక్క దాడులను నిలపకుండానే జరుగుతూనే ఉన్నాయి. క్రమంగా ఈ యొక్క దాడులతో కూడా ఒకవైపు రైతులు కావచ్చు, వాళ్ళు పండించినటువంటి పంటలు కావచ్చు, పూర్తిగా కూడా నేలమట్టమయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అంటే రైతులకి ఈ యొక్క ఫారెస్ట్ సిబ్బంది ఒకటే హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా రైతులు కూడా ఫారెస్ట్ అధికారులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. కుంటి ఏనుగులు ఏవైతే ఉన్నాయో వాటి సహాయంతో మా పంట పొలాల మీద మా మీద దాడులు చేస్తున్నటువంటి ఏనుగులను పూర్తిగా కూడా అటవీ ప్రాంతాలే కానీ దట్టమైనటువంటి అటవీ ప్రాంతాలకి పంపించే విధంగా కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది వాళ్ళు విన్నవించుకున్నటువంటి సిచ్యువేషన్. అయితే గతంలో మనం చూసుకున్నట్లయితే చిత్తూరు నుంచి కుప్పం వరకు కూడా అదేవిధంగా బాకరాపేట, మూలకోన ఇలాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గత టీడీపీ హయాంలో మనం చూస్తే పెద్ద ఎత్తున కందకాలు అయితే తవ్వారు. ఆ యొక్క కందకాలు
ఇటీవల వచ్చినటువంటి ఆ కాలానుగుణంలో కూడా పూర్తిగా కూడా కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఆ యొక్క కందకాలు పూర్తిగా కూడా మూసుకుపోయాయి. ఆ కందకాలు మూసుకుపోవడంతో ఏనుగులు అతి దగ్గరగా ఉన్నటువంటి అటవీ ప్రాంత పొలాల్లోకి ఈజీగా వస్తున్నట్టు గుర్తించి ఆ యొక్క దాడులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. విద్య. రైట్, థ్యాంక్ యూ జయరామ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెట్రో టీవీ.